శాసన మండలిలో మంత్రి దామోదర్ రాజనరసింహం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కారణాలు ఏంటి అనేది కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి అధ్యక్ష. అందులో పోతే మనకు చర్చ ఇవన్నీ నడుస్తాయి, కానీ కొద్దిగా అలార్మింగ్ కారణాలు ఉన్నాయి. దాన్ని ఒక్కసారి మనము నేను స్టడీ చేశాను అధ్యక్ష. ఓన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఒకటి కారణము, సోషల్ బయాస్, ప్రైవేట్ స్కూల్లో పోతేనే బాగుంటుంది అనేది ఒక మెంటల్ సెటప్ ఒకటి, తర్వాత మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ అనేది ఒకటి, షార్టేజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రెండు. పర్టికులర్లీ గర్ల్ చైల్డ్కు సంబంధించి నేను వ్యక్తిగతంగా మంత్రి అయిన తర్వాత కూడా చాలా రెసిడెన్షియల్లు, కస్తూర్బా, మోడళ్ళు అన్ని స్కూళ్ళను సందర్శించాను. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ గో టు మై కాన్స్టిట్యున్సీ ఐ మేక్ ఇట్ ఏ పాయింట్ టు విజిట్ ద స్కూల్స్. ఇట్ ఇస్ నాట్ క్రిటిసిజం. లెట్ మీ నాట్ సే ఎవ్రీ టైమ్ పాలిటిక్స్లో క్రిటిసిజం, మేము అద్భుతాలు చేసాం మీరు ఏమి చేయలేదనే మాట నేను అనను. కానీ ఇట్ ఇస్ ఎ డిస్టర్బింగ్ ట్రెండ్ దేర్. ఏమైపోయింది అంటే పిల్లలు, అమ్మాయిలు, ప్రత్యేకంగా గర్ల్ చైల్డ్ ఆ కంపల్షన్లో పోయి ఆ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అవుతుంది. తర్వాత సెక్యూరిటీ కాడికెళ్ళి, వాష్రూమ్ కాడికెళ్ళి, డార్మెటరీ కాడికెళ్ళి, స్కూల్ క్లాస్ రూమ్స్, గ్రౌండు, ఆరో ప్లాంటు, కిచెన్ యుటెన్సిల్స్ ప్రతి ఒక్కటి మనం అనుకున్న స్థాయిలో లేవు. ఇది విమర్శ కాదు, ఇది యథార్థం, ఇది వాస్తవం. ఇందులో ఒకటి మన ఊరు చదువు, ఆ డిస్కషన్ తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాం తెలుసు. కానీ మాకున్న సమాచారంలో లాస్ట్ టైం ఫ్రమ్ 2006-07 to 14 I was education minister. So I have some little bit of knowledge, more depth knowledge about the prevailing situation. ఇంకా చాలా 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 ఎడ్యుకేషన్ లెవెల్లో రెసిడెన్షియలే కానీ, స్కూలే కానీ, ప్రైమరీ స్కూలే కానీ వ్యవస్థ మారాల్సింది, ఇంకా చాలా మారాలింది. ఇకపోతే పెండింగ్ బిల్స్ మన ఊరు మన బడికి సంబంధించి schools covered in the first phase is 9,149. Sanction cost is about 3,497. Civil works 2,062. Procurement 1,435. Payments released till now is 1,052. Pending bills 1,064. అధ్యక్ష 1,064 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇన్కంప్లీట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ ఇన్కంప్లీట్ స్ట్రక్చర్స్ ప్రయారిటైజ్ చేసి కంప్లీట్ చేయాలి. తర్వాత కొత్త ఒక ఆలోచనతో ప్రభుత్వం వచ్చింది. అమ్మ ఆదర్శ పాఠశాల, ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళకు బాధ్యతను అప్పచెప్పి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అని చెప్పి. సో ఈ బిల్స్ కూడా త్వరలో క్లియర్ చేసి ఆ వర్క్స్ కంప్లీట్ చేయించే దిశగా మా కృషి ఉంటుంది అధ్యక్ష. దాంతో సహా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్ వర్క్స్ టేకన్ అప్ ఈజ్ 18,366. ఎస్టిమేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అకార్డింగ్ టు 664. వర్క్ స్టార్టెడ్ ఇన్ అబౌట్ 99% వర్క్ స్టార్ట్ అయింది అధ్యక్ష. అవి కూడా మొదలైనవి, దాన్ని కూడా పేమెంట్ చేయాలి. మీరు అన్నట్టు ఈ పేమెంట్సే కానీ వర్క్స్ కంప్లీటే కానీ త్వరలో దిశగా విల్ ట్రై టు క్లియర్ ద బిల్స్ అండ్ కంప్లీట్ ద వర్క్ అధ్యక్ష.